అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రాపురం మండలంలోని కాచిరెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గుండం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను సిబ్బందిని ఘనంగా సత్కరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి సరిత, ఉపాధ్యాయురాలు సుస్మిత, వినీత మరియు పాఠశాల ఆయమ్మ పెంటమ్మలను సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుండం మోహన్ రెడ్డి మాట్లాడుతూ తల్లే శిశువుకు మొదటి గురువు, ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారని పేర్కొన్నారు. 1975 ఐక్యరాజ్యసమితి మహిళా దినోత్సవాన్ని గుర్తించిన నాటి నుంచి నేటి వరకు మహిళా హక్కుల కోసం ప్రపంచం కృషి చేస్తుందని గుర్తు చేశారు. లింగ వివక్షను విడనాడాలని, భ్రూణ హత్యలు నివారించాలని మరియు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. విశ్రాంత ఉపాధ్యాయులు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డెర బస్తీ హెచ్ఎం ఆర్ నరసింగారావు, ఉపాధ్యాయులు కృష్ణయ్య, శ్రీను తదితరులు పాల్గొని మహిళా మండలకు అభినందనలు తెలిపారు. మాతృమూర్తి తల్లి మొదటి గురువు, గురు ఫస్ట్ గురువు. మాట ఎవరు నేర్పుతారు? ఉండే కదా అదే ఇక్కడికి వచ్చినాక గురువు మీరే, అని తల్లి మొదటి గురువు. మనం తల్లిని మించిన దైవం లేదు. ఇది మొదటి దైవం కూడా, మొదటి గురువు ఆమె, మొదటి దైవం కూడా ఆమె. అనేక రకాలైన ఇబ్బందులు గురైనప్పటికీ లాలనాపాలన చూస్తూ, అంటే తాను తన ఇబ్బందులన్నీ ఇక్కడ నాలుక అంటే నోటి లోపల దాచుకుంటూ, అంటే నాలుకను తచ్చుకుంటూ పళ్ళతోటి బాధలతో దిగమంగుతూ బయటకు మాత్రం సంతోషాన్ని వినిపిస్తుంది. అందుకోసం పిల్లల కోసం కదా. నేటి బాలలే రేపటి పౌరులు, దేశ నిర్మాతలు, ఈ సమాజం పరిరక్షకులు కదా. వాళ్ళని తయారు చేయడానికి వాళ్ళన్నింటినీ దిగమింటూ వాళ్ళన్నింటినీ భరిస్తూ చేస్తారు. కాబట్టి అలాంటి మహిళలను మనం గౌరవించుకోవడం ముఖ్యం. మనవారిని గౌరవించాలి, తప్పకుండా అమ్మాయిలందరినీ గౌరవించాలి. జరుగుతారా? సోదరులను సోదరి మనల్ని గౌరవించాలి. మొదటిగా తల్లితో మనం ఆరంభించాలి. చీటికి మాటికి మనం ఏం చేస్తాం? తల్లి మీద కోపగించుకుంటాం. ఏం చేస్తాం? కోపానికి ఒక చాక్లెట్ కొనియాలంటే కోపం వస్తుంది. మన పక్కల దగ్గర పెన్ను కొనియకపోతే కోపం వస్తుంది. వస్తుందా? మరి వాళ్ళు ఎంత కష్టపడుతూ వాళ్ళ కోపానికి వస్తాం మనం రావద్దు కదా. రావచ్చునా? మన ఒక శ్లోకం ఉంటుంది, చాలా శ్లోకాలు ఉన్నాయి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అందరు దేవతలు పెట్టినాం. మొట్టమొదటి రోజు చెప్పుకుంటున్నాం మనం అమ్మనే మాతృదేవోభవ అని కదా. మాతృ తర్వాతనే పితృలు వచ్చారు, తర్వాతనే గురువులు వచ్చారు, తర్వాతనే మనకు వచ్చే అతిథులు వచ్చారు. అంటే అందరిలో కూడా మనం అగ్రగామి కూడా చెప్పుకుంటున్నాం అమ్మని. కానీ మాట్లాడేటప్పుడు విలువించేటప్పుడు ఇస్తారు కదా. చెప్పుకోడేమో చెప్పండి. ఎక్కడ స్త్రీ అయితే గౌరవించబడదో ఆ సమాజం నాశనమే కదా. అందుకే గౌరవించే సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఆ అవకాశం మాకు ఇక్కడ కల్పించింది, అంతేనా? అవకాశం మనం కల్పించాం. దాదాపు 35 ఏళ్ళు. నేను 1985లో హై స్కూలు మ్యాథమెటిక్స్ టీచర్ మొదలుపెట్టిన. అది ఇంజాపూర్ హై స్కూల్లో రంగారెడ్డి జిల్లాలో పనిచేసింది. దాని తర్వాత అదంతా ఎయిడెడ్ స్కూల్లో హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం దానిలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేసిన. అది ఒక 1.5 ఇయర్ చేసిన. మళ్ళీ ఎయిడెడ్ భౌతాన్ని మెట్రోటుదని మన డిఎస్సి రాసి ఒక ప్రైమరీ టీచర్గా మన గవర్నమెంట్ ఎంట్రీ. ఇంకా ఏదాని పరిస్థితిలో పోయిన నేను పోయే వరకు శ్రీశైవుడి ఉద్యోగులు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. స్కూల్ మూతపడ్డది. మూతపడ్డ స్కూల్లో నాకు పోస్టింగ్ అయ్యింది. 398 జీతంతో మూతపడ్డ స్కూల్లో పోస్టింగ్ పోయి తాండాలో చూపి దాన్ని చేస్తే అది యూపీఎస్సీ. కాబట్టి మనం రేపటి తరాన్ని తయారు చేసుకోవడానికి కొంత శ్రమ మనకు ఉంటుంది, తప్పదు. దాని త్యాగం మనం చేయాల్సిందే. ఇవాళ మనం ఇక్కడ ఉద్యోగాలు ఉన్నామంటే ఉపాధ్యాయులుగా ఏదో తరం కష్టపడితే మనం ఉన్నాం. రేపటి తరాన్ని కూడా మనం ఇట్లా ఉపాధిని కల్పించడానికి, విద్యను కల్పించడానికి కూడా ప్రయత్నం చేయాలి. మీరు కాపాడుతున్న కష్టమవుతున్నాం, మీ అందరూ కష్టమవుతుంది. ఎందుకంటే తక్కువ మంది ఉపాధ్యాయులు, ఎక్కువ క్లాసులు ఉన్నాయి. భాషా బోధనలో కూడా తేడాలు వచ్చినాయి, కష్టపడాల్సి వస్తుంది. కానీ రేపటి తరం కోసం కష్టాన్ని మనం
ఇష్టంగా భరించాలి. ఎట్లయితే మన పిల్లల కష్టాన్ని ఇష్టంగా భరించి మనం పాలన మన సొంత పిల్లలు ఏం చేస్తున్నామో ఈ వ్యవస్థలో కూడా కొంచెం తప్పు. ఓ అమ్మాయి నేను గొడవ చెప్తలేదు, ఆ పేమెంట్ ఆపేస్తాను. ఓకే కాబట్టి మాతృ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మరొక మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.